హల్లెలూయా. శబ్దం బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు. ఆయన కృప నిరంతరం ఉండునుగాక, ఆయన కృప నిరంతరం చూపునుగాక, మనందరి పట్ల ఆయన కృప నిరంతరం చూపునుగాక, పరిచర్య పట్ల ఆయన కృప నిరంతరం చూపునుగాక, మన ప్రాంతం పట్ల ఆయన కృప నిరంతరం చూపునుగాక, మన దేశం పట్ల మన రాష్ట్రం పట్ల ఆయన కృప నిరంతరం చూపునుగాక. హల్లెలూయా. యోహాను స్వర్తమానం యోహాను స్వర్తమానం 15వ అధ్యాయం. మొదటి నుంచి అందరం చదువుదామా? 5 వచనాలు అందరం చదువుదాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. హల్లెలూయా. ఈ వాక్య భాగం మనందరికీ బాగా సుపరిచితమైనది. చాలాసార్లు చదివే ఉంటారు, చాలాసార్లు వినే ఉంటారు. మరొకసారి ధ్యానం చేసుకునేటట్లుగా పరిశుద్ధాత్ముడు సహాయం చేయును గాక. హల్లెలూయా. యేసు ప్రభువారు సశరీరుడుగా, కృపాసత్య సంపూర్ణుడుగా ఈ భూమి మీద సంచరిస్తూ ఉన్న రోజుల్లో తెలియజేసిన మాటలు, యేసు ప్రభు చెప్తున్న మాటలు గమనిస్తే, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు అని సంబోధించడం మనం గమనించగలుగుతూ ఉన్నాం. హమ్మింగ్ వస్తుందిరా, ఇవి సరి చూసుకో. హల్లెలూయా. శబ్దం బిగ్గరగా. హల్లెలూయా. తోట యజమానుడు ఎవరయ్యా అంటే తండ్రి. నేను ద్రాక్షావల్లిని, తీగలు మీరు. మనం తీగలుగా ఉండాలని మనల్ని యేసయ్య పిలిచారు, కోరుకున్నారు. ఆయన ద్రాక్షావల్లిగా ఉన్నప్పుడు తీగలుగా ఉండాలని కోరుకున్నారు. ఎందుకు మనల్ని తీగలుగా ఉండాలని కోరుకున్నారయ్యా అంటే 2వ వచనంలో చూస్తే, ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలించాలి. ఫలిస్తూ ఉన్నారు, మరీ ఎక్కువగా ఫలించాలి. ఫలించగలిగేటట్లుగా ఆయన ఏం చేస్తారయ్యా అంటే దానిలోని పనికిరాని తీగలను తీసివేస్తాడు.
ఎంతగా అయితే పనికిరాని తీగలను తీసివేస్తూ ఉంటాడో, ఆ తీగ ఏమవుతుందయ్యా అంటే దినదినము ఇంకొన్ని ఎక్కువగా ఫలిస్తూనే ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, ఎక్కువగా ఫలించాలని మనల్ని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఇంతవరకు ఫలించారు, ఇక చాలు అని ఆయన అండవు. ఇంతవరకు అభివృద్ధి పొందారు, ఇక చాలు అండవు. ఇంతవరకు దీవించబడ్డారు, ఇక చాలు అండవు. ఇంకనూ అభివృద్ధి పొందాలి, ఇంకనూ దీవించబడాలి, ఇంకనూ ఆశీర్వదించబడాలి, ఇంకనూ నీతిమంతుడిగా, ఇంకనూ పరిశుద్ధుడిగా, ఇంకనూ దీవించబడిన వారముగా, ఇంకనూ అభివృద్ధి పొందిన వారముగా ఉండాలని ప్రభువు కోరుకుంటా ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, మనం 2వ వచనంలో చూస్తే ఎక్కువగా ఫలించాలని ఉంది. 7వ వచనంలో చూస్తే మనం అడిగినది అనుగ్రహించాలని ఆశపడతా ఉన్నాడు. 8వ వచనంలో చూస్తే మన ద్వారా తండ్రి నామం మహిమపరచబడాలి అని. 11వ వచనంలో మన సంతోషం పరిపూర్ణము కావాలి అని. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారయ్యానంటే మన మీద దేవునికి ఆశ, మన మీద దేవునికి ఒక కోరిక, ఆయన యొక్క దృక్పథం కలిగి ఉన్నాడు. మనం ఇంకనూ ఫలించాలి, ఇంకనూ ఆశీర్వదించబడాలి. ఎలా అయ్యానంటే భూమియు దాని సంపూర్ణతయు చెప్పండి ఆయనవి గనుక ఏమండి, ఆయనవన్నీ మనం అనుభవించగలిగేటట్లుగా మన వ్యక్తిగత జీవితం సార్థకం కాబడాలి అని ప్రభువు కోరుకుంటా ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన అన్నారా, మనం ఎక్కువగా ఫలించాలి అని ఆశపడడం మంచిదే. నేను ఆశపడతానే ఉంటా. ప్రభువా, ఇప్పుడు మీరు తీసుకొచ్చే ఆత్మల కంటే ఇంకా 1000 రెట్లుగా తీసుకురండి ప్రభువా. ఇప్పుడు నాయన ఇచ్చిన సేవ కంటే ఇంకా 1000 రెట్లుగా సేవని ఆశీర్వదించు, అభివృద్ధి పొందించు, తీసుకురండి అని ప్రార్థన చేస్తూ ఉంటాం. మంచిదే, కాదనట్ల ప్రియమైన వాళ్ళరా. అదేవిధంగా మీరు కూడా ఆశపడతానే ఉంటారు, ఇంకా అభివృద్ధి పొందాలి, ఇంకా దీవించబడాలి, మా పిల్లలు ఇంకా చెప్పండి ఆశీర్వదించబడాలి. మంచిదే, కాదన్నంలే. ఫలించాలి అని ఆశపడినప్పుడు ఏమంటే అది దేవుడు కోరుకుంటానే ఉన్నాడు, మనం కోరుకోవడం కాదు. దేవుడు కూడా కోరుకుంటానే ఉన్నాడు, నీవు నేను ఎక్కువగా ఫలించాలి అని. యేసు నామములో అందరూ ఎక్కువగా ఫలించేటట్లుగా కృప చూపును గాక. అందరి మీద ఆయన కృపను కుమ్మరించును గాక. ఎక్కువగా అభివృద్ధి పొందుదురుగాక, ఎక్కువగా ఫలించుదురుగాక, మరి ఎక్కువగా దీవించబడుదురుగాక, మరి ఎక్కువగా ఆశీర్వదించబడుదురుగాక. హల్లెలూయా. అవి జరగాలి అని ఆశపడినప్పుడు మనం చేయవలసిన పని ఏమిటి అని సమయాన్ని బట్టి మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా గమనించాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నా. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో మనం గమనిస్తే మీరు చూడండి, అందరు చదవండి. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును మరి ఎక్కువగా ఫలించాలి, మరి ఎక్కువగా దీవించబడాలి, మరి ఎక్కువగా ఆత్మ సంబంధమైన జీవితం నేను చెయ్యాలి అని ఆశపడినప్పుడు ప్రియమైన వాళ్ళరా, మనలో ఉండవలసిన అనుభవం ఏంటయ్యా అంటే యేసయ్య యందు నిలిచి ఉందుము గాక. ఎవరి యందు? గట్టిగా చెప్పండి. లోకము నందు కాదు, లోకములో ఉన్నవాటి యందు కాదు, యేసయ్య యందు మనం నిలిచి ఉండగలగాలి. ఈ 4వ వచనం నుంచి మీరు 10వ వచనం వరకు తర్వాత చదువుకుంటే, 1వ వచనం నుంచి 10వ వచనం వరకు మీరు తర్వాత చదువుకోగలిగితే అక్కడ ఇంచుమించుగా 10 సార్లు వ్రాయబడి ఉంది నిలిచి ఉంటే, నిలిచి ఉంటే, నిలిచి ఉంటే, నిలిచి ఉంటే అని. అంటే మన వ్యక్తిగత జీవితాల్లో నిలిచి ఉండడం ఎంత ప్రాముఖ్యమో అర్థం చేసుకోగలగాలి. అర్థమవుతుందా? రావడం పోవడం కాదు, కానీ ఆయన యందు ఎంతగా నిలిచి ఉండాలో అది ప్రాముఖ్యత తెలియజేస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళరా, విశ్వాసులైన సేవకులైన నిలిచి ఉండవలసిన ఆ అనుభవం మనం గుర్తిరగలిగితే నజరేయుడైన యేసయ్యలో నిలిచి ఉందుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం దారిలో పోతా ఉంటే 24/7 అని కనపడుతుంది.
హాస్పిటల్ పై పక్క 24/7 అనే అంకెలు కనపడతా ఉంటాయి. మన జీవితంలో మనం గమనిస్తే 24/7 కాదన్నంలే. అంత మాత్రమే కాకుండా 365/24 వేసుకోవచ్చు. అంటే 365 రోజులు 24 గంటలు మనం యేసయ్య యందు నిలిచి ఉందుము గాక. హల్లెలూయా. ఆ స్థితిలోనికి ప్రభు తీసుకొని వచ్చును గాక. ప్రేమ అనే నేలలో మొక్కలాగా మనం నాటుకుని ఉండగలగాలి. యేసయ్య ప్రేమలో, ప్రేమ అనే నేలలో మొక్కలాగా నాటుకొని ఉండగలగాలి. శరీరంలో అవయవాల్లాగా, దేవాలయంలో రాళ్ళలాగా, యేసయ్య కుటుంబంలో సభ్యుల్లాగా, ద్రాక్ష చెట్టు అయిన యేసయ్యలో కొమ్మల్లాగా మనం నిలిచి ఉండగలగాలి. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? ఎంతగా మనం నిలిచి ఉండగలిగిన స్థితిలోనికి రాగలుగుతామో అంతగా నా దేవుడు నిశ్చయముగా మరి ఎక్కువగా ఫలింపచేయును గాక. యేసు నామమున మనందరినీ ఫలింపచేయును గాక. హల్లెలూయా. మనము యేసయ్యందు నిలిచి ఉండాలి. తీగ ప్రియమైన వాళ్ళరా, నిలిచి ఉంటే గాని అది చెప్పండి బహుగా ఫలించబడు. చెట్టు ఉందనుకోండి, చెట్టులో ఈ తీగ నిలిచి ఉండాలి. అర్థమవుతుందా? తీగ నిలిచి ఉంటేనే గాని ఫలించదు. ఎంతగా అయితే నిలిచి ఉండే అనుభవంలోనికి రాగలుగుతుందో అంతగా ప్రియమైన వాళ్ళరా ఏమండి బహుగా ఫలిస్తూ ఉంటుంది. నిలిచి ఉండలేదనుకోండి, ఫలించడం ఆగిపోతుంది. 4 రోజులు ఏమండి, ఇప్పుడు చూడండి, చెట్టు కొట్టేసిన తర్వాత, కొమ్మ కొట్టేసిన తర్వాత ఉదయం నుంచి సాయంత్రం దాకా కాస్త పచ్చగా ఉంటుంది. ఆ తర్వాత వాడిపోతుంది, తర్వాత రోజుకి రాలిపోతుంది, ఆ తర్వాత ఎండిపోతుంది. అలాంటి పరిస్థితులు ఉంటాయి ప్రియమైన వాళ్ళరా. అయితే మనం ఎంతకైతే యేసయ్యలో నిలిచి ఉంటామో అంతగా దేవుడు ఫలింపచేయును గాక. హల్లెలూయా. ద్రాక్షావల్లిలోని తీగ బాగా గమనించండి. ద్రాక్షావల్లి ఇదనుకోండి, ద్రాక్షావల్లిలో ఉన్న తీగ ఉందే, ఈ తీగ కాస్త దానికై అదే లాక్కొని, ఇదిగో నేను ఈ వారం అదిగో పలానా దగ్గరికి పోయేస్తాను, ఈ వారం పలానా దగ్గరికి పోయేస్తాను, ఈ వారం పలానా దగ్గరికి పోయేస్తాను, మరలా బల్లారాధన వచ్చేసరికి హొసన్నా మందిరంలో ఉంటాను అని అంటే ఏమైపోద్ది తీగ? ఇప్పుడు చెప్పండి, ఎండిపోతుంది. ఎందుకు పనికి రాకుండా పోతుంది. అర్థమవుతుందా? నీ వ్యక్తిగత జీవితం తీగ యేసయ్యలో నిలిచి ఉందువు గాక. హల్లెలూయా. హల్లెలూయా. 365 రోజులు నీ వ్యక్తిగత జీవితంలో గమనిస్తే ద్రాక్షావల్లిలోనే తీగ నిలిచి ఉండగలిగిన స్థితిలోనికి రాగలగాలి. కొంతమంది చూడండి, మందిరానికి బల్లారాధనకు వస్తారు, అర్థమవుతుందా? ఇంకొంతమంది చూడండి క్రిస్మస్ రోజు కనపడతారు, ఇంకొంతమంది చూడండి గుడ్ ఫ్రైడే కనపడతారు, ఇంకొంతమంది చూడండి సంవత్సరం ప్రారంభపు రోజు ఉంటుంది డిసెంబరు 31వ తేదీ, లేకపోతే అదేది ఈస్టర్ ఉంటుంది, ఆ పండగలకి మాత్రం తప్పకుండా కనిపిస్తారు, 31వ తేదీ మాత్రం తప్పకుండా కనిపిస్తారు. అర్థమవుతుందా? ఇలాంటి జీవితాలు ఏమండి ఫలిస్తాయి అని అనలేము మనం, దేవుని వాక్యం చెప్పదు. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా? అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఉంటే యేసు నామములో తొలగిపోవును గాక. ఎల్లప్పుడూ యేసయ్యందు నిలిచి ఉందుము గాక. యేసయ్యలో నిలిచి ఉండగలిగే ఆ కృపతో ప్రభు నింపి నడుపును గాక. ఇంకొంతమంది చూడండి, మంచి జరిగిందనుకోండి, అనుకున్నది జరిగిందనుకోండి, ఏమంటే అన్నీ అనుకూలంగా జరిగిపోతా ఉన్నాయనుకోండి, ఏమంటే అప్పుడు మాత్రం నిలిచి ఉంటారు, అప్పుడు మాత్రం నిలిచి ఉంటారు. అయితే చూడండి, ఎప్పుడైతే ప్రతికూలత అనేది జరుగుతుందో, ఎప్పుడైతే ఏమండి వ్యక్తిగత జీవితంలో అనుకూలత అనేది తొలగిపోతుందో, కీడు అనేది జరుగుతుందో, అప్పుడేమవుతారు? నిలిచి ఉంటారా? చూడండి, నయోమి అనే ఆ వ్యక్తి మనం గమనిస్తే ఆ ప్రాంతంలో కరువు వస్తదేమో అనుకొని దేవుని మందిరాన్ని లేదా రొట్టెల ఇల్లుని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. తానే కాదు, తన భర్తని, వాళ్ళే కాదు, ఇద్దరు పిల్లలు మొత్తం బయలుదేరి వెళ్ళిపోయారు. అర్థమవుతుందా? అక్కడికి పోయి ఏమైనా బాగుపడ్డారంటే బాగుపడలా, అక్కడికి పోయి దీవించబడారంటే దీవించబడలా. అక్కడికి పోయేసరికి ఉన్న ఆస్తి తరిగిపోయింది, పైసలు తరిగిపోయినాయి. ఆ తర్వాత ఏమండి తీసుకుపోయిన భర్త చనిపోయాడు, తీసుకుపోయిన పిల్లలు చనిపోయారు. అంత నష్టమే కలిగింది, అంత ప్రతికూలతే కలిగింది ప్రియమైన వాళ్ళరా. ఆ తర్వాత మీరు గమనిస్తే 1వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే చూడండి,
రూతు పుస్తకం 1వ అధ్యాయం 6వ వచనం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశం విడిచిపెట్టి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ఎందుకు ప్రయాణమయ్యారు? గమనించి అక్కడ చూడండి, ఎందుకు ప్రయాణమయ్యారంట? ఆహారం ఇచ్చుటకు తన జనులను యెహోవా దర్శించకపోతే రారు. అర్థమవుతుందా? మేలు జరిగితే కనిపిస్తారు మందిరంలో, మేలు జరగకపోతే కనిపించరు. ఒకవేళ పరిస్థితులు అనుకూలంగా మారాయనుకోండి, పరిస్థితులు ప్రతికూలంగా మారాయనుకోండి, అప్పుడు కనిపించరు. అర్థమవుతుందా? అనుకున్నట్లుగా జరిగిపోతా ఉంటే దేవుడు కనిపిస్తాడు, మందిరం కనిపిస్తుంది, సేవకులు కనిపిస్తారు. అర్థమవుతుందా? ఒకవేళ ఏదైనా వ్యతిరేకంగా కనిపిస్తే, వ్యతిరేకంగా జరిగితే మాత్రం మందిరంలో కనిపించరు, యేసయ్యలో కనిపించరు. ప్రియమైన వారు, ప్రార్థన లేదు, కీర్తన లేదు అంటారు, ఆదివారం లేదు, గీదివారం లేదు అన్న ఆ మాట ఈ రోజున నోట ఎందుకు వస్తున్నాయో తెలిసిన? యేసయ్యలో నీవు నిలిచి ఉండక, యేసయ్యలో నిలిచి ఉండక. ఎంతగైతే యేసయ్యలో నువ్వు పాతుకుపోతూ ఉంటావో, ఎంతగైతే యేసయ్యలో నువ్వు నిలిచి ఉంటావో ప్రియమైన వాళ్ళరా, అది అనుకూలత, ప్రతికూలత, ఏమండి, శ్రమ, నింద, అవమానం ఏమైనా సరే అవి ఏవి పట్టుకోకుండా నాకు అవసరమైంది ఎవరంటే నజరేయుడైన, చెప్పండి గట్టిగా, నజరేయుడైన యేసయ్య. నా కొరకు ప్రాణం పెట్టింది నజరేయుడైన యేసయ్య. నా కోసం ఈ లోకానికి వచ్చింది యేసయ్య. నా కోసం రక్తాన్ని కార్చింది యేసయ్య. నా కోసం శ్రమపరచబడింది యేసయ్య. నా వ్యక్తిగత జీవితంలో పాపాన్ని కడిగింది, పాపాన్ని తుడిచివేసింది, అపరాధాలు క్షమించింది ఎవరంటే నజరేయుడైన యేసయ్య. ఈ రోజున ఈ స్థితి నాకు అనుగ్రహించింది, రక్షణ అనే భాగ్యం నాకు ఇచ్చింది ఎవరంటే నజరేయుడైన యేసయ్య అని. యేసయ్యని ఏం చేస్తావా అంటే ప్రియమైన వాళ్ళరా, అనుక్షణం ధ్యానిస్తూ ఆయనలో నిలిచి ఉందువు గాక, ఆయనలో నిలిచిన పరిస్థితుల్లోనికి ప్రభు తీసుకొని వచ్చును గాక. హల్లెలూయా. దాన్ని మన జీవితంలో గుర్తెరగాలి. ఈమె చూడండి, కలగలేదు, కలుగుద్దేమో అనుకొని పోయింది, అక్కడే గడిపింది, రోజులన్నీ గడిపింది. తర్వాత దర్శించనని ఎరిగి అప్పుడు వచ్చింది. కానీ ఒకవేళ దర్శించకపోతే ఎక్కడుండేదామే చెప్పండి? ఆ మోయాబులోనే ఉండేది, ఆ పాపంలోనే ఉండేది, ఆ ఆచారాలు చేస్తున్న ఆ మధ్యలోనే ఉండి. ప్రియమైన వారరా, దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు కలిగి జీవిస్తున్న ఆ వ్యక్తుల మధ్యలో కూరుకుపోయే ఆ పరిస్థితిలో ఉండేది. ప్రియమైన వారరా, అర్థమవుతుందా? ఈ రోజున అలాగా నడిపించబడిన ఎంతమంది లేరు? ప్రియమైన వారరా, దేవునికి దూరమైపోతున్న వారు ఎంతమంది లేరు? ఒకప్పుడు దేవుడు దేవుడు అంటూ ఏమండి మందిరానికి వచ్చిన వ్యక్తులు, ఒకప్పుడు దేవుడు దేవుడు అంటూ ఏమండి దేవుని విడిచిపెట్టుకుని నడిపించబడిన ఆ వ్యక్తులు ఈ రోజున ఎలాంటి పరిస్థితుల్లో నడిపించబడుతున్న గుర్తెరుగుదురుగాక. మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో గుర్తెరుగుదురుగాక. ఇక మీదటైనా సరే నాకు అవసరమైంది యేసయ్య, యేసయ్య యందు నేను నిలిచి ఉండాలి అని నువ్వు ఆలోచన చేసుకోగలిగే స్థితిలోనికి రాగలిగితే ఇక మీదట నా దేవుడు నువ్వు బహుగా ఫలించేటట్లుగా కృప చూపునుగాక. మీరందరూ ఫలించుదురుగాక. అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ ఫలించగలిగేటట్లుగా యేసయ్య సహాయము చేయునుగాక. హల్లెలూయా. మీరు చూడండి, యాకోబు లేయాని ప్రేమించాడా, ద్వేషించాడా? గట్టిగా చెప్పండి. లేయాను ద్వేషించాడా, ప్రేమించాడా? ఎప్పుడు ద్వేషిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే జబ్బు కలది, ఇష్టపూర్వకంగా చేసుకోలేదు, వాళ్ళ నానేదో కట్టబెట్టాడు కాబట్టి చేసుకున్నాడు. ఏమండి, ఎప్పుడు మీరు 29వ అధ్యాయం తీయండి, 29వ అధ్యాయం, ఆది కాండం 29వ అధ్యాయం 31వ వచనం గమనించండి. లేయా ద్వేషింపబడుట దేవుడే చూశాడంట, మనిషి చూడటం కాదు, దేవుడు చూశాడంట. లేయా ద్వేషించబడుట చూసి ప్రియమైన వారు దేవుడు చేసిన పని ఏం తెలిసిన? యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక ఆమె గర్భము తెరిచాడు. రాహేలు గొడ్రాలై ఉన్నది, లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని. అంటే అంటే భర్త ప్రేమకి ఏమైనా నోచుకున్నదా? భర్త ఏమన్నా ఏమండి ఆమె వ్యక్తిగత జీవితంలో గమనించగలిగితే ప్రేమ చూపుతూ ఉన్నాడా?
ఆప్యాయత కనపరుస్తూ ఉన్నాడా? అనురాగం చూపుతూ ఉన్నాడా అని అంటే లేనే లేదు. ఏ రోజైనా సరే ద్వేషిస్తానే ఉన్నాడు. తర్వాత చూడండి మీరు 33 చూడండి. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషింపబడిన సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేసి అనుకొని అతనికి షిమ్యోను అని పేరు పెట్టిను. 34 గమనించాడు. ఆమె మరలా గర్భవతి కుమారుని కని తొదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును. అంటే పిల్లలను అయితే కంటున్నాడు కానీ ప్రేమ అనురాగాలు వాళ్ళ మధ్యలో లేవు. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా? మీరు ఇంకా చూడండి 35 చూడండి. ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి స్తుతించింది అనుకొని పేరు పెట్టింది. తర్వాత మీరు 20 చూస్తారా? 30వ అధ్యాయం 20 వచ్చింది చూడండి. లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను, నా పెనిమిటికి 6 కుమారులను కనియున్నాను గనుక అతడు ఇకను అంటే అర్థమేంటి? కాపురం చేయడంలే, ఆమె దగ్గర ఉండడంలే, పిల్లల్ని అంటున్నాడు కానీ ఆమె దగ్గర ఉండడం లేదు, ఆమె కాళ్ళ పాలన చూడడం లేదు. ప్రియమైన వారరా, ప్రతిరోజు ద్వేషిస్తానే ఉన్నాడు. చూసినప్పుడంతా కోపం వస్తాను, చూసినప్పుడంతా ద్వేషిస్తానే ఉన్నాడు. అర్థమవుతుందా? ఇలా ద్వేషించబడినా సరే లేయా ఏమైనా యాకోబుని విడిచిపెట్టి పోయిందా? చెప్పరామండి. పోయిందా? పోలేదే. లేయా ద్వేషించబడతానే ఉంది. ఇంకను నన్ను హత్తుకుంటాడు అనుకుంటానే ఉంది, ఇంకను నాతో కాపురం చేస్తాడు అనుకుంటానే ఉంది. ఎంత ఏమండి దగ్గర అవుదాం అనుకున్నా ఏమండి ఆ మనిషి దగ్గర కావడంలే, ఇంకా దూరం పెడతా ఉన్నా సరే ద్వేషిస్తూ ఉన్నా, ఓ ప్రక్క పగ పెట్టుకున్నా, ఓ ప్రక్క కోపం చూపుతున్నా, ఓ ప్రక్క ఏమండి ఎలా నడిపిస్తూ ఉన్నా ఇంకా ఏమండి ఆమె భర్తనే కనిపెట్టుకుంది కానీ పొరపాటును కూడా విడిచిపెట్టి చెప్పండి వెళ్ళిపోవాల. ఈ రోజున మనం గమనిస్తే ఏమండి అర్జెంటుగా అన్న డైవర్స్కి ప్లాన్ చేస్తూ ఉన్నామన్నా, అన్న డైవర్స్ తీసుకుంటామన్నా, కాగితాల మీద సంతకం కూడా పెట్టేసేసానన్నా, అన్న అప్లై కూడా చేసేసామన్నా, రేపు మాపు తీర్పు కూడా వచ్చేస్తుందన్నా అన్న ఈ పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉన్నారు చాలామంది. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? నీ వ్యక్తిగత జీవితంలో నిలిచి ఉండే అనుభవం ఉండును గాక. హల్లెలూయా. యాకోబు ఎంత ద్వేషిస్తూ ఉన్నా ఆ మనిషి మాత్రం పొర్రపాటును కూడా నోరు తెరిచి మాట్లాడుకోకుండా ఇంకను అతడు ఇకను నాతో కాపురం చేస్తాడు, అతను ఇకను నన్ను ప్రేమిస్తాడు, ఇకను నాతోనే ఉంటాడు, నా ప్రేమ నన్ను హత్తుకుంటాడు అన్న మాటలే మాట్లాడుతుంది. కానీ విడిచిపెట్టి పోదాం, డైవర్స్ ఇచ్చిపోదాం, మా నాన్నకు చెప్పుకుందాం, మా అమ్మకు చెప్పుకుందాం, ఇల్లు వదిలిపెట్టి ఇంకొక చోటికి వెళ్ళిపోదాం అని అనుకున్నదా? ఈరోజు నీ జీవిత అనుభవాన్ని గమనించి సహోదరుడా సహోదరి, నా యేసయ్యలో నిలిచి ఉందువు గాక. హల్లెలూయా. ఆ స్థితిలోనికి నీ జీవితం రావాలని ప్రభు కోరుకుంటా ఈ మాటలు తెలియజేస్తా. ఎందుకు తెలిసినా నీవు బహుగా ఫలించుదువు గాక. నీవు బహుగా ఫలించాలని, మనం అందరం బహుగా ఫలించాలని ప్రభు అంటే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు బహుగా ఫలించరు. సాతానుగాడు చూడండి ప్రియమైన వాళ్ళరా, ఏ రోజైనా వాడిని చూడండి, ఎప్పుడైనా గమనించండి, వాడు నీ సహవాసాన్ని తెంచాలని చూస్తూ ఉంటాడు. దేవునితో నీకు ఉన్న సహవాసం తెంచాలని, దేవునిలో నువ్వు నిలబడకుండా, దేవునిలో నువ్వు ఉండకుండా వాడిని పాడు చెయ్యాలనే చూస్తూ ఉంటాడు. వాడి కోరిక, వాడి ఆశ అది. అర్థమవుతుందా? ఎందుకని? దేవునిలో నిలిచి ఉంటే నువ్వు ఫలిస్తావు. ఫలించడం వాడికి ఇష్టం లేదు కాబట్టి వాడేం చేస్తాడు? తంత్రాలు పన్నుతా, తంత్రాలతో ఏమంటే వాడి వ్యక్తిగత జీవితాన్ని పాడు చేయాలని, నాశనం చేయాలని చూస్తూనే ఉంటాడు. నాకు చాలును,
నీ కృప లేనిదే నే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే నే బ్రతుకలేను. నీ కృప లేనిదే నే బ్రతుకలేను. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయనే నీ జనుల ఎదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయనే నీ జనుల ఎదుట. అవి భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా, అవి భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా, నీ కృపయే శాసించునా, అవి అణగిపోవునా. నీ కృపయే శాసించునా, అవి అణగిపోవునా. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే నే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే నే బ్రతుకలేను. నీ కృప లేనిదే నే బ్రతుకలేను. జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా. జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా. నీ పిలుపే స్థిరపరచనే, నీ కృపయే బలపరచనే. నీ పిలుపే స్థిరపరచనే, నీ కృపయే బలపరచనే. నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను. నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే నే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే నే బ్రతుకలేను. నీ కృప లేనిదే నే బ్రతుకలేను. కృప నాకు చాలును, నీ కృప లేనిదే నే బ్రతుకలేను. నీ కృప లేనిదే నే బ్రతుకలేను.